జగన్ సర్కార్ ప్రకృతి విధ్వంసం చేస్తే తాము ప్రకృతిని రక్షిస్తున్నాము అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చెట్లు పెంచని వారికి గాలి పీల్చే హక్కు కూడా లేదు అన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు సీఎం. పర్యావరణ పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచేలాగా కృషి చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమరావతి పరిధి అనంతవరం ఏడీసీఎల్ పార్క్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మొక్కలు నాటారు. స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో 37% గ్రీన్ కవర్ రావాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వానికి చెట్ల పెంపకం తెలియదు కానీ నరకడం మాత్రం బాగా తెలుసని విమర్శించారు. ఇటీవల గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి చెట్లంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. వచ్చే ఏడాది పర్యావరణ దినోత్సవం నాటికి తన వంతుగా ఏదైనా సాధించి మాట్లాడతానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవిలో కార్చిచ్చుల నివారణకు కృషి చేస్తానన్నారు. 50% పచ్చదనం లక్ష్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. చెట్టు మనకు ఆధారం, కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. సింగపూర్, రష్యా, చైనా తరహాలో రాజధాని ప్రాంతంలో మొక్కలు పెంచడం ద్వారా అమరావతిని బ్లూ గ్రీన్ నేచర్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కన్నా అమరావతిలో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.